నమస్తే. ప్రస్తుతం మనం బీసీఐ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. సో ప్రధానంగా 3 రోజులుగా కొనసాగుతున్న బీసీఐ పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష ఈరోజు పెద్ద ఎత్తున ఉద్రిక్తం అయితే కనిపిస్తూ ఉంది. సో బీసీఐ పార్టీ ఆఫీస్ ఎదుర్కొన్న ఏదైతే హైవేపై కూడా బీసీఐ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ రోడ్డు దిగ్బంధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా ఏదైతే రామచంద్ర యాదవ్ 5 డిమాండ్లతో ఏదైతే బీసీలకు న్యాయం చేయాలంటూ ఏదైతే కార్యక్రమం నిర్వహించారో సో ఆ కార్యక్రమం ఈరోజు 3వ రోజు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు బీసీఐ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం అయితే పాల్గొన్న పరిస్థితి. సో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ దీక్షలో భాగంగా పోలీసులకి అలాగే ఆ బీసీఐ పార్టీ నాయకుల మధ్య అయితే తీవ్ర తోపులాట అయితే జరుగుతూ ఉంది. సో మొత్తానికైతే 1 కిలోమీటర్ పొడుగున ఈ ట్రాఫిక్ అయితే ఎక్కడికక్కడ ఆగిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో పోలీస్ సిబ్బంది ఇక్కడ ఇన్వాల్వ్ అయితే ఎక్కడ వచ్చిన వాళ్ళని వచ్చినట్టు డీసీఎంలలో లాక్కెళ్తున్న పరిస్థితి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ప్రధానంగా ఏదైతే టీడీపీ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో రక్షణ చట్టం కావచ్చు, అలాగే కార్పొరేషన్ నిధులు విడుదల కావచ్చు, ఇలా ఒక 5 డిమాండ్లతోనైతే దాదాపుగా 3 రోజుల నుండి ఈ దీక్ష అయితే కొనసాగుతూ ఉంది. సో ప్రభుత్వం పట్టించుకోనప్పటికీ కూడా ఏదైతే వాళ్ళ నాయకుడు అధినాయకుడు ఎవరైతే ఉన్నారో రామచంద్ర యాదవ్ ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, ప్రభుత్వం దిగిరావట్లేదు, సో కంపల్సరీ మా పవర్ ఏంటో చూపిస్తామంటూ కూడా రోడ్డుని అష్టదిగ్బంధనం చేసిన పరిస్థితి కనిపిస్తాం. దాదాపుగా ఇటు 1 కిలోమీటర్ కావచ్చు, అటు 1 కిలోమీటర్ రోడ్ అంతా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయిన పరిస్థితి. సో ఈ ధర్నాలో భాగంగా చాలామంది పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. సో అటు చూసుకోవచ్చు డీసీఎంలలో ఎలా అయితే కార్యకర్తలు లాక్కెళ్తున్న దృశ్యాలు అయితే చూసుకోవచ్చు. అంటే గొర్రెల లెక్క వాళ్ళని ఒక్కొక్కరిని లాక్కెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ పరిస్థితి అయితే ఇప్పుడే పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం దిగొచ్చే వరకు మా డిమాండ్లు కావచ్చు నెరవేర్చేంత వరకు అయితే ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. తప్పనిసరి కూటమి ప్రభుత్వం దిగిరావాల్సిందే, ఈ 5 డిమాండ్లని పరిష్కారం చేయాల్సిందే అంటూ కూడా ఈ పెద్ద ఎత్తున ఈ ర్యాలీ కార్యక్రమం అయితే ధర్నా కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం రాకపోతే ఇంతకు మించి సచివాలయం కావచ్చు, పార్టీ ఆఫీసులు కావచ్చు అన్నీ ముట్టడి చేస్తామని చెప్పేసి ప్రధానంగా ఈ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా ఇంకా ఇబ్బంది ఉండాలని ఆలోచించండి. ఒకసారి అర్థం చేసుకోండి. దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన బీసీ సోదరులు బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు అది కరెక్టా సార్? ఒక్కసారి చెప్పండి కరెక్టా? ఏంది మమ్మల్ని